హాయ్ బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మినీ డ్రామా మెలోడీస్. ఈరోజు మన ఛానల్లో ఒక చిన్న మినీ డ్రామాని ఎక్స్ప్లెనేషన్ చేసుకోవచ్చు. ఈ డ్రామా గురించి చెప్పాలి అంటే ఈ హీరోయిన్కి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి ఉంటుంది. కానీ హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ అనమాట హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ తోటే రిలేషన్ పెట్టుకుని అనమాట హీరోయిన్ చంపాలనుకుంటా ఉంటాడు. ఇదే టైంలో హీరోయిన్కి హీరోతో పరిచయం అయి ఉంటుంది. సో హీరో వచ్చేసి హీరోయిన్కి బాడీ గార్డ్గా మారి హీరోయిన్ని వాళ్ళ హస్బెండ్ నుంచి సేవ్ చేస్తూ ఉంటాడు. ఎలా సేవ్ చేశాడు అండ్ వీళ్ళిద్దరి మధ్య లవ్ స్టార్ట్ అయిందా లేదన్నది ఈ డ్రామా ఇంకా చూసేయచ్చు. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్కి అది కనుక అప్పుడే మెలుకోవచ్చు ఉంటుంది. సో హీరోయిన్ వచ్చేసి ఒక హాస్పిటల్లో ఉంది. ఇదేంటి నా రూమ్కి ఎవరు వస్తున్నారా అనేసి తనైతే కనుక అడుగులు చప్పుడైతే కనుక వింటూ ఉంటుంది. ఎవరో వస్తున్నారు అనేసి మన హీరోయిన్ అయితే కనుక తన రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోయి ఉంటుంది. ఆ పర్సన్ అయితే కనుక రూమ్లోకి వచ్చి చూసేసరికి అక్కడైతే కనుక హీరోయిన్ ఉండదన్నమాట బెడ్ మీద. ఇప్పుడు హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ అయితే కనుక రోడ్డు మీద పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది అనమాట. అదే టైంలో తన ముందు అయితే కనుక ఒక కార్ వస్తూ ఉంటుంది. అది చూసి మన హీరోయిన్ అయితే కనుక కార్ ఆపనమాట. కారులో ఉన్న పర్సన్ తోటి నన్ను ఎవరో చంపడానికి ట్రై చేస్తున్నారు, ప్లీజ్ నన్ను సేవ్ చేయరా అనేసి హీరోయిన్ అడుగుతూ ఉంటుంది. ఈ లోపల ఆ పర్సన్ అయితే కనుక హీరోయిన్ వంక అనమాట చూసి నవ్వుతాను హీరోయిన్ చంపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఈ లోపల హీరోయిన్ చాలా విడిపించడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అదే టైంలో అక్కడికే మన హీరో ఎంట్రీ అనమాట. హీరో అయితే కనుక వచ్చి తన బైక్ అయితే కనుక ఆపనమాట. హీరోయిన్ చంపాలనుకున్న పర్సన్ తోటి నువ్వెంత ట్రై చేసినా కానీ తను నువ్వు చంపలేవు నేను ఉండగా అనేసి హీరో అయితే కనుక ఆ పర్సన్ చూసి చెప్తా ఉంటాడు. ఈ లోపల హీరోయిన్ అయితే కనుక ఆ పర్సన్ కింద పాడేసి అనమాట హీరోతో ఫైట్ చేస్తూ ఉంటాడు. హీరో అయితే కనుక పర్సన్తో చాలా ఎక్కువగా ఫైట్ అంతా చేశానమాట. నువ్వు ఎంత ట్రై చేసినా కానీ నేను ఉండగా తను ఎవరు చంపలేరు అనేసి మన హీరో అంటూ ఉంటాడు. ఈ లోపల హీరోయిన్కి ఇదేమీ తెలియదు అనమాట. తను వచ్చేసి కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది. ఇప్పుడు హీరోని చూపిస్తూ ఉంటారు. హీరో అయితే కనుక ఇంటికి వచ్చేసి అనమాట జాగింగ్ కట్ అంతా చేస్తూ ఉంటాడు అనమాట, బాక్సింగ్. సో అలా చేసి తను అయితే కనుక ఫ్రెష్ అవుతూ ఉంటాడు. సో హీరో యొక్క హ్యాండ్సమ్నెస్ అంతా మనకి చూపిస్తూ ఉంటారనమాట. ఇప్పుడు హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ అయి ఉంటుంది. హీరోయిన్ అనమాట కళ్ళు తెరిచి చూసేసరికి తను ఏదో కొత్త ప్లేస్లో ఉన్నట్టుగా ఇదేంటి నేను ఇంటి ఇక్కడ ఉన్నాను అనేసి మన హీరోయిన్ అయితే కనుక అటు ఇటు చూస్తూ ఉంటుంది. అసలు ఈ ఇల్లు ఎవరిది, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అనేసి మన హీరోయిన్ అనమాట మొత్తం ఇల్లంతా వెతుకుతూ ఉండేసరికి లోపల ఎవరో వాష్రూమ్లో స్నానం చేస్తారని తెలిసి మన హీరోయిన్ అయితే కనుక పక్కకు వెళ్ళి దాక్కుని ఉండే. ఈ లోపల హీరో అయితే కనుక టవల్ కట్టుకొని బయటకు వస్తూ ఉంటాడు. హీరోయిన్ అనమాట ఎవరో నన్ను చంపడానికి ఇక్కడికి తీసుకొచ్చినట్టు ఉన్నారనేసి పక్కనే ఉండగా కత్తిని తీసుకుని అనమాట హీరోని చంపడానికి కత్తి అయితే కనుక హీరో మీదకి ఎత్తుతూ ఉంటుంది. అది గమనించిన మన హీరో అయితే కనుక హీరోయిన్ చేపట్టుకొని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. బై మిస్టేక్గా అనమాట వీళ్ళిద్దరు అయితే కనుక బెడ్ మీద పడి ఉంటారు. సో ఒకరికొకరు అయితే కనుక అలా చూసుకుంటూ ఉంటారు. హీరోయిన్ అనమాట హీరో కళలోకి అలా చూస్తూ అనమాట తన యొక్క ఫ్లాష్ బ్యాక్ని అంతా చెప్తూ ఉంటుంది. 3 years ముందు ఏం జరిగింది అన్నది మనకు ఇప్పుడు చూపిస్తూ ఉంటారు. 3 years ముందు అయితే కనుక హీరోయిన్కి మ్యారేజ్ అయి ఉంటుంది. సో తన అయితే కనుక మ్యారేజ్ వెడ్డింగ్ ఫోటోషూట్ అయితే కనుక తీర్చుకుంటూ ఉంటుంది. సో హీరోయిన్ అయితే కనుక మంచిగా ఫొటోస్కి పోజెస్ ఇస్తూ ఉండేసరికి వాళ్ళ హస్బెండ్ అయిన చంగ్ వస్తూ ఉంటాడు. చంగ్ అయితే కనుక హీరోయిన్ చూసి నువ్వు ఈరోజు చాలా అంటే చాలా అందంగా ఉన్నావు తెలుసా అనేసి హీరోయిన్ దగ్గరకంటా వస్తూ అనమాట హీరోయిన్ అయితే కనుక కిస్ చేయడానికంటా వస్తూ ఉంటాడు. అదే టైంలో ఒక పర్సన్ అయితే కనుక వచ్చి అనమాట ఆపండి అనేసి గట్టిగా అరిచి ఉంటుంది. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే కనుక అలా చూస్తూ ఉండేసరికి ఆ అమ్మాయి అయితే కనుక నడుచుకుంటూ వస్తున్నట్టుగా చూపిస్తూ ఉంటారు. దీని వచ్చేసి మన హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ అనమాట లిల్లీ పేరు. తననమాట హీరోయిన్ దగ్గరికి వచ్చేసి అదేంటి డ్రెస్ మీద డస్ట్ అంతా ఉంది చూసుకోలేదేంటి, ఈ ఆకులు కట్ట ఉన్నాయి చూసుకోలేదా నువ్వు అనేసి ఆ డస్ట్ అంతా తీసేస్తా అనమాట. ఫోటోషూట్ అంటే మొత్తం అన్నీ మంచిగా ఉన్నాయి లేదో చూసుకోవాలి కదా అనేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ తిడుతూ ఉంటుంది అనమాట. అది చూసి హీరోయిన్ అయితే కనుక ఓ థ్యాంక్ యూ నువ్వు ఇంకా రాలేదనేసి నీకోసమే వెయిట్ చేస్తున్నాను రా నీతో పాటు కూడా నేను ఫొటోస్ తీసుకుంటా అనేసి అని మన హీరోయిన్ అనమాట లిల్లీని అయితే కనుక గట్టిగా హక్ చేసుకుని అనమాట మాట్లాడుతూ ఉంటుంది. కానీ లిల్లీ మాత్రం చంగు వంకే చూస్తూ ఉంటుంది అనమాట. చంగు కూడా లిల్లీ వంకే చూస్తూ ఉంటాడు. వీళ్ళ ముగ్గురు అయితే కనుక ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు కదా. లిల్లీ అయితే కనుక చంగు యొక్క చేతులను పట్టుకుంటూ ఉంటుంది హీరోయిన్ వెనక నుంచి. అది ఏమీ తెలియని మన హీరోయిన్ అయితే కనుక చంగు చాలా మంచివాడు తన ఫ్రెండ్ ఇంకా మంచిదనేసి అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు హీరోయిన్ అయితే కనుక వాళ్ళ డాడీ ఫోటో పట్టుకొని నిజంగా చంగు నా లైఫ్లోకి రావడం నేను చేసుకున్న అదృష్టం డాడీ అనేసి వాళ్ళ డాడీ చెప్తా ఉంటుంది ఫొటోస్ చూసుకొని. ఇప్పుడు లిల్లీని అంటే చంగని చూపిస్తూ ఉంటారు. లిల్లీ అయితే కనుక అదేంటి నువ్వు నన్ను మర్చిపోయావా అంటేని అదేంటి బేబీ నువ్వు అలా అంటున్నావు, సో ఇప్పుడైతే కనుక నాకు లిన్తో మ్యారేజ్ అయింది కదా కాబట్టి మన మీద తనకి డౌట్ రాకుండా ఉండాలంటే కనుక కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి కదా అనేసి చంగ్ చెప్తా ఉంటాడు. ఇప్పుడు హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ అనమాట అదేంటి లిల్లీని చంగ్ ఎక్కడికి వెళ్ళారు అనేసి మన హీరోయిన్ అయితే కనుక వెతుక్కుంటా రూమ్ దగ్గరికంటే వెళ్తూ ఉంటుంది. తనైతే కనుక కార్డ్ యూస్ చేసి అనమాట రూమ్ లోపలికి వెళ్ళేసరికి రూమ్ లోపల అయితే కనుక డ్రెస్సులు ఒకటి అన్నీ పాడేసి ఉంటాయి అనమాట. ఇదేంటి ఇలా పాడేసి ఉన్నాయేంటి డ్రెస్ ఒకటి అనేసి హీరోయిన్ అనమాట వాష్రూమ్ లోపలికి వెళ్ళి చూసేసరికి వాష్రూమ్లో అయితే కనుక చంగు
అండ్ లిల్లీ అది కనుక రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు. అది చూసిన మన హీరోయిన్ అది కనుక చంగని తిడతా అనమాట. అక్కడి నుంచి టెర్రస్ పైకి వెళ్ళుంటుంది. చంగ ఇది కనుక అదేం కాదు లిల్లీ, నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నా, అదేం లేదంటే లిల్లీ కూడా అవును నువ్వు చూసిందంతా నిజం కాదు, బై మిస్టేక్గా అలా జరిగిందంటే ఇంకెన్ని రోజులు నాకు ఇలా అబద్ధాలు చెప్తారు మీరు అనేసి మన లిల్లీని అది కనుక మన హీరోయిన్ కొట్టేసి ఉంటుంది. అది చూసిన లిల్లీ అయితే కనుక నువ్వు నన్ను ఎందుకు కొడతావు అనేసి హీరోయిన్ అది కనుక దోసి ఉంటుంది. అలా దోయడంతో హీరోయిన్ అయితే కనుక డాబా మీద నుంచి కింద పడిపోతూ ఉంటుంది. ఈ లోపల హీరోయిన్ని పడిపోతూ ఉండేసరికి చంగ అయితే కనుక హీరోయిన్ చేయి పట్టుకుని ఉండేసరికి హీరోయిన్ అంటది ప్లీజ్ నన్ను వదలకు చంగ్, ప్లీజ్ నన్ను వదలకు అనేసి అంటూ ఉంటే లిల్లీ మాత్రం తనకు ఆల్రెడీ మన విషయం తెలిసిపోయింది కాబట్టి తను ఉన్నదంటే మనకు ఎప్పటికైనా అడ్డే, మన నిజస్వరూపం తెలిసిపోయింది కాబట్టి మనకు లైఫ్ ఉండదు, కాబట్టి తను చనిపోవడమే మంచిది, కాబట్టి తను వదిలే అనేసి పక్క నుంచి లిల్లీ అంటూ ఉంటుంది. హీరోయిన్ అది కనుక ప్లీజ్ నన్ను కాపాడు అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. కానీ చంగ్ అది కనుక ప్లీజ్ నన్ను క్షమించి ఇదంతా నీ తప్పే, మమ్మల్ని చూడకుండా ఉంటే కనుక నువ్వు బతికేదాని అనేసి హీరోయిన్ చేయి వదిలేసి ఉంటాడు. హీరోయిన్ అది కనుక కింద పడిపోయి ఉంటుంది. అలా పడిపోయి అనమాట తన ఇది కనుక 3 years పాటు కామాలోనే ఉండే అనమాట. అలా మన హీరోయిన్ అది కనుక కామాలో ఉంటుంది కదా, తన కంపెనీస్ తన ప్రాపర్టీస్ అవన్నీ అది కనుక చంగే చూసుకుంటూ ఉంటాడనమాట. సో తను వచ్చేసి అందరి దృష్టిలో చాలా మంచివాడు అనమాట. హీరోయిన్ చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు అనేసి అందరూ అనుకుంటడంతో సో అందరూ ఇది కనుక చంగకే సపోర్ట్ చేస్తూ ఉంటారు. కానీ హీరోయిన్ దగ్గరికి వచ్చేసరికి ఎవరికి తెలియకుండా చంగు అండ్ లిల్లీ అది కనుక రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు తన ముందే. సో తను వచ్చేసి కామాలో ఉండే కదా లిల్లీ అనమాట, ఎన్ని రోజులు తను ఇలాగే ఉంటుంది, సో తను చంపేసి మనం ఇది కనుక మ్యారేజ్ చేసుకోవచ్చు అంటే నువ్వు ఇటువంటి ఆలోచనలు ఏమి చేయకు, నాకు ఎప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని చంగ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. బట్ లిల్లీ అదే కనుక హీరోయిన్ చంపడానికి ఒక పర్సన్ కారులో నుంచి వచ్చి చంపబోయాడు కదా, ఆ పర్సన్ ఫోన్ చేసి అనమాట హీరోయిన్ చంపమని ఉంటుంది. ఆ పర్సన్ హీరోయిన్ చంపుతూ ఉంటే హీరో అప్పుడే వచ్చి అనమాట హీరోయిన్ని సేవ్ చేస్తూ ఉంటాడు. సో ఇదంతా మన హీరోయిన్ చెప్పుకుంటుంది తన కథం. ఇప్పుడు ప్రజెంట్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ అది కనుక హీరోని అడుగుతూ ఉంటుంది అసలు 3 yearsలో ఏం జరిగింది కట్టని. హీరో అయితే కనుక చెప్తా ఉంటాడు నీ కంపెనీస్ నీ ప్రాపర్టీస్ అవన్నీ అయితే కనుక చంగ తన స్వాధీనంలో పెట్టుకున్నాడు అంటే, అయితే నాకు తెలిసిన ఒక అంకుల్ ఉన్నారు, ఈ అంకుల్ నాకు హెల్ప్ చేస్తారంటే లేదు తను కూడా ఇప్పుడు చంగ చేతుల్లోనే ఉన్నాడు, తను చెప్పినట్టుగానే వింటాడంటే, అయితే ఇప్పుడు నేను ఉండడానికి కూడా నాకు ఇల్లు లేదంటే అదేం భయపడుకో నేను ఉన్నాను కదా నేను చూసుకుంటానంటే నాకు ఎవరు అవసరం లేదు, సో నేను ఏం చేయాలో నాకు బాగా తెలుసు అనేసి హీరోయిన్ చెప్తా ఉంటుంది. ఇప్పుడు చంగ అయితే కనుక ఒక ప్రెస్ మీట్లో ఉండే అనమాట. అదే టైంలో హీరోయిన్ అది కనుక వస్తూ ఉంటుంది. అది చూసిన చంగు అండ్ లిల్లీ అది కనుక షాకింగ్గా చూస్తూ ఉంటారు. మన హీరోయిన్ అనమాట ప్రెస్ మీట్లో అలా వస్తానమాట చాలా కోపంగా ఇది కనుక చంగ దగ్గరికి వచ్చి చంగని అది కనుక పొడి చేస్తూ ఉంటుంది అనమాట కత్తితోటి. సో ఇదంతా అయితే కనుక హీరోయిన్ కలగానే ఉంటుంది. సో అలా చేద్దాం అనుకుంటుంది కానీ అలా చేయకుండా అనమాట చంగ దగ్గరకు పరిగెట్టుకుంటూ వచ్చి బేబీ నాకు ఏమీ అర్థం కావట్లేదు, నేను కథను అంతా మర్చిపోయాను, ప్లీజ్ నాకు నువ్వే హెల్ప్ చేయి, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయాను నేను చాలా మిస్ అయ్యా అనేసి హీరోయిన్ అనమాట గతం మర్చిపోయినట్టుగా యాడ్ చేస్తూ ఉంటుంది. అది చూసిన చంగ ఇది కనుక చూసారా నా భార్యకి కోమల నుంచి మెలకు వచ్చేసింది, నేను చాలా మిస్ అవుతున్నాను అనేసి హీరోయిన్ హక్ చేసుకుని అనమాట లిల్లీకి సైకిల్ చేస్తూ ఉంటాడు ఇంట్లో నీ సామాన్లని సర్ది అనేసి. హీరోయిన్ తీసుకున్నాను అనమాట చంగ ఇది కనుక ఆ ప్రెస్ మీట్ దగ్గర నుంచి ఇంటికి వస్తూ ఉంటాడు అనమాట. హీరోయిన్ అనమాట ఈ 3 yearsలో ఏం జరిగింది కట్ట అని అడుగుతూ ఉంటుంది. ఈ లోపల లిల్లీని చూపిస్తూ ఉంటారు. లిల్లీ అది కనుక పరిగెట్టుకుంటూ వెళ్ళనమాట తన యొక్క కాస్ట్యూమ్స్ అని బట్టలు గట్ట అన్నీ ఉంటాయి కదా, మేకప్ కిట్స్ గట్ట అని. సో అన్నీ అది కనుక హీరోయిన్ ఇంట్లోనే ఉండే అనమాట ఈ 3 years చంగతో పాటు. ఇవన్నీ అది కనుక సూట్ కేసులో సర్దేస్తూ ఉంటుంది. ఈ లోపల హీరోయిన్ అనమాట తలుపులు తీసుకొని వచ్చేసరికి చంగ అది కనుక భయపడిపోతూ ఉంటాడు లిల్లీ వచ్చేసి ఉందా వెళ్ళిపోయింది అనేసి. బట్ లిల్లీ లేదని తెలిసాక చూసావు ఇల్లంతా ఎంత క్లీన్గా ఉందనేసి చూసేసరికి సో సోఫా మీద ఇది కనుక ఒకటి అండర్వేర్ ఉండే. సో అది చూసిన వాడేది కనుక కచ్చిప్ అనుకొని చెమట తుడుచుకుంటూ ఉంటాడు హీరోయిన్ ముందు. పక్క తిరిగి చూసేసరికి లిల్లీ అది కనుక సోఫా వెనకాల దాకొని ఉండే. హీరోయిన్ అది కనుక లిల్లీ అక్కడే ఉందని తెలిసి ఓ మై గాడ్ ఇల్లు చాలా బాగుంది కదా, నేను చాలా మిస్ అవుతున్నాం మన ఇంటిని చూసి నేను పైకి వెళ్తాను అనేసి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. ఈ లోపల చంగ అది కనుక ఆ లిల్లీ చేతిని పట్టుకొని లిల్లీని సూటిగా వేసి లిల్లీని అయితే కనుక బయటికి తోసి తలుపు అయితే కనుక వేసేస్తూ ఉంటాడు. ఈ లోపల హీరోయిన్ పైనుంచి కిందకి వచ్చి అవును లిల్లీ ఏది అనేసి చంగని అడిగితే దానికి చంగ అంటాడు అదేంటి లిల్లీ ఏంటి ఇక్కడ అంటే, లేదు నేను పైనుంచి చూసాను పార్కింగ్ లాడ్లో కనిపించింది నాకు అనేసి కిందకి వచ్చి ఉంటుంది హీరోయిన్. ఈ లోపల లిల్లీని చూసి ఏ లిల్లీ బాగున్నావా అంటే నేను బాగున్నాను నేను చూద్దామనేసి వచ్చాను అంటే, ఓ అవునా మరి జోడేసుకోకుండా వచ్చేసావేంటి అంటే లిల్లీ అంటే ఓ అవును కదా మర్చిపోయాను అంటే ఆఫీస్లో చిన్న అర్జెంట్ వర్క్ ఉంది, చంగది వచ్చేసి సిగ్నేచర్ కావాలి అందుకోసం చంగ కోసం వచ్చానంటే చంగ అయితే కనుక వెనక నుంచి ఓ అవునా పర్వాలేదు తర్వాత వచ్చి పెడతానంటే హీరోయిన్ అంటే ఏదో అవసరం అంట కదా వెళ్ళు పర్వాలేదు అనేసి వాళ్ళిద్దరిని పంపిస్తాను అనమాట. మీ ఇద్దరు పని ముందు ఉంది, మీ ఇద్దరికి ముసలి పండుగ అనేసి హీరోయిన్ని వాళ్ళిద్దరూ కలిపి ఎలా చంపాలనుకున్నారు అదంతా ఇది కనుక మన హీరోయిన్ గుర్తించుకుంటాను అనమాట. సో నేనైతే కనుక మిమ్మల్ని అసలుకే వదలను, మీ మీద ఇది కనుక నేను పగ తీర్చుకుంటా అనేసి
హీరోయిన్ అయితే కనుక తన ఫిట్నెస్ అంతా సో అదంతా చేస్తూ ఉంటుంది అనమాట, ఎక్సర్సైజ్ కట్ అంతా. ఇప్పుడు మనకి చంగని చూపిస్తూ ఉంటారు. చంగ వచ్చేసి అనమాట ఏదో అనుమానం వచ్చి ఉంటుంది హీరోయిన్ మీద. అందుకోసం డాక్టర్ దగ్గరికి వచ్చేసి సో నా వైఫ్కి పర్టికులర్గా తన యాక్సిడెంట్ అయిన రోజే మర్చిపోయింది, సో అది ఎలా జరుగుతుంది చెప్పు అంటే డాక్టర్ అంటారు సో ఆవిడ వచ్చేసి ఆ రోజు బాగా షాక్ అయి ఉంటారు, అందుకోసమే మర్చిపోయి ఉంటారంటే అవునా అనేసి చంగ అంటూ ఉంటాడు. ఈ లోపల దానికి ఒక మెసేజ్ వచ్చి ఉంటుంది. ఇప్పుడు హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ దగ్గరికి అయితే కనుక లిల్లీ వచ్చి ఉంటుంది. అలా వచ్చారన్నమాట, నేను ఒక ప్లేస్కి తీసుకువెళ్తా అనేసి చంగో అండ్ లిల్లీ అది కనుక రొమాన్స్ చేసుకుని ఉండే కదా రూము, సో ఆ రూమ్లోకి తీసుకెళ్ళాలన్నమాట. నీకు ఈ రూమ్లోకి వెళ్ళాక ఏమైనా గుర్తుకొస్తుందా, ఆ రోజు ఏం జరిగింది నీకు గుర్తుందా అంటే దానికి మన హీరోయిన్ అనమాట అంతా గుర్తించుకుని అనమాట చాలా కోపంగా ఇది కనుక లిల్లీ వంక చూస్తూ లిల్లీని అది కనుక బాగా కొట్టేసి అనమాట వాటర్ బాత్ ఉంటే కనుక దాంట్లో ఇది కనుక తన ఫేస్ పెట్టేసి చంపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో చావు అనేసి ఈ లోపల అదే టైంకి అనమాట అక్కడికి చంగ వచ్చి ఉంటాడు. మెసేజ్ పెట్టింది లిల్లీ, సో నేను ఇదంతా గతమంతా గుర్తు చేస్తున్నాను అనేసి మెసేజ్ పెట్టి ఉంటుంది. అది చూసిన చంగ దిగంగా పరిగెట్టుకుంటూ వచ్చి ఉంటాడు. హీరోయిన్ పట్టుకుని అసలు నువ్వేం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అంటే అదేమీ లేదు లిల్లీ అనమాట ఈ రూమ్లోకి నన్ను తీసుకొచ్చి నీకు ఏమైనా గుర్తుకొచ్చిందా అన్నది, బట్ నాకే తెలియకుండా నాలో ఏదో చేంజెస్ వచ్చినాయి, నేనేం చేస్తున్నా నాకు ఏం తెలియడం లేదు హనీ అనేసి మన హీరోయిన్ అయితే కనుక తనే కొట్టుకుంటాను మళ్ళీ బాధపడిపోతూ ఉండేసరికి ఏమీ లేదు నువ్వు ప్రశాంతంగా ఉండి అనేసి మన చంగ అయితే కనుక హీరోయిన్ హక్ చేసుకుని ఉంటాడు. సో నెక్స్ట్ సీన్ అనమాట లిల్లీని తీసుకొని వచ్చి ఒక రూమ్లోకి చంగ అయితే కనుక కొట్టి నీకేమైనా పిచ్చా, తను వచ్చేసి గతం మర్చిపోయింది కాబట్టి నువ్వెందుకు గుర్తు చేస్తున్నావు అంటే దానికి లిల్లీ అంటే తను వచ్చేసి కావాలని యాడ్ చేస్తుంది, తను ఏమి గతాన్ని మర్చిపోలేదు అంటే దానికి చంగ అంటాడు తను మర్చిపోకపోయినా కానీ నువ్వైతే కనుక సైలెంట్గా ఉండు ఓకేనా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. ఇప్పుడు హీరోని చూపిస్తూ ఉంటారు. హీరో యొక్క సెక్రటరీ అయితే కనుక తన షెడ్యూల్ అంతా చెప్తూ ఉంటాడు అనమాట. సో ఈ టైంకి ఈ షెడ్యూల్ ఆ టైంకి ఆడది అనేసి, బట్ హీరో అంటాడు అదంతా క్యాన్సిల్ చేసేయండి అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. వాళ్ళ అసిస్టెంట్ అంటారు అదేంట్రా ఎప్పుడు చూస్తే మన బాస్ పని అంటాడు, బట్ ఈ రోజు ఏంటి ఇలా అనేసి, బట్ ఆ క్యాన్సిల్ చేసుకున్న షెడ్యూల్ అంతా మన హీరోయిన్కే కేటాయించి ఉంటాడు అనమాట. హీరోయిన్తో మాట్లాడడం కోసం వచ్చి ఉంటాడు. హీరోయిన్ అనమాట నువ్వు నాకు అసలు ఎందుకు హెల్ప్ చేయాలనుకుంటున్నావు అంటే దానికి హీరో అంటాడు నేను నీకు హెల్ప్ చేస్తాను, బట్ దానికి బదులుగా నీ కంపెనీ యొక్క షేర్స్ నాకు కావాలనేసి హీరో అడుగుతూ ఉంటాడు. దానికి హీరోయిన్ అనమాట నేను నీకు ఏ షేర్స్ ఇవ్వను, బట్ నీకు నీ హెల్ప్ ఏమి అవసరం లేదు, నన్ను నేను హ్యాండిల్ చేయగలను ఈ సిచ్యువేషన్స్ అన్నీ అనేసి అంటేని అదేమీ కాదు నీ వల్ల కాదు అంటే చూస్తూ ఉండు నేను చేస్తాను అంటే దానికి మన హీరో అది కనుక హీరోయిన్ వంక అలా చూస్తూ ఉంటాడు. ఇప్పుడు హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ అది కనుక మంచిగా రెడీ అవ్వనమాట. డోర్ తీసేసరికి అక్కడికి వాళ్ళ హస్బెండ్ వచ్చి ఉంటాడు చంగ్. వచ్చి బేబీ ఇదేంటి నువ్వు కొత్తగా రెడీ అవ్వు అయినా సరే ఎక్కడికంటే అదేంటి హనీ అలా అంటున్నా నేను కంపెనీకి వస్తా అంటే అదేంటి బేబీ ఇప్పుడే కదా నీకు కోమాల నుంచి బయటకు వచ్చి నీకు రెస్ట్ కావాలా, రెస్ట్ అవసరం బేబీ అయినా సరే నీకోసం సర్ప్రైజ్ ఇదిగో ఆంటీని తీసుకొచ్చా అనేసి అంటూ ఉంటాడు. ఈ ఆంటీ ఎవరంటే మన హీరోయిన్ కోమాలో ఉన్నప్పుడు అనమాట ఈవిడ్ని మన హీరోయిన్ చూసుకోమనేసి పెట్టుంటారు. బట్ ఈవిడైతే కనుక లిల్లీ తరపున మనిషి, అందుకోసం హీరోయిన్ అయితే కనుక ఎప్పుడు చూసినా కొడతా ఉండేదన్నమాట. సో హీరోయిన్కి అయితే కనుక ఇదంతా తెలుస్తూ ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ చూపిస్తూ ఉంటారు. చంగ్ అయితే కనుక ఆ ఆంటీని హీరోయిన్ దగ్గర వదిలేసి వెళ్ళిపోయి ఉంటాడు. హీరోయిన్ అనమాట దొరికిందో ఛాన్స్ అనుకొని తన పగ అంతా తీర్చుకుంటూ ఉంటుంది. ఆ ఆంటీని కొట్టుడు కొడతా ఉండేసరికి ఆ ఆంటీ అంటుంది అదేంటి నువ్వు వచ్చేసి గతాన్ని మర్చిపోలేదంటే నేను మర్చిపోలేదు అన్నది తర్వాత విషయం, నువ్వేది కనుక ఈ విషయం చంగగా చెప్పుకో ఓకేనా అనేసి మనీ అది కనుక ఇస్తూ ఉంటుంది. ఈ లోపల చంగ లిల్లీ అది కనుక పరిగెట్టుకుంటూ వచ్చానమాట. ఏమైంది బేబీ అనేసి చంగ అంటూ ఉంటే దానికి హీరోయిన్ అంటది నీకు లిల్లీకి ఏదో రిలేషన్ ఉందంటే ఈ ఆంటీ నాకు చెప్పిందంటే లిల్లీ అది కనుక షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అదేంటి బేబీ నువ్వు అలా అంటున్నావు అనేసి చంగ అంటే దానికి హీరోయిన్ అంటది నాకు తెలుసు బట్ తినే అంటుందంటే చంగ అనమాట లిల్లీ వంక చూసి ఆవిడ వచ్చేసి నీ మనిషే కదా ఇలా ఎందుకు చెప్తుంది అంటే ఈ లోపల ఆవిడనమాట లేదు తినే అబద్ధాలు ఆడుతుంది అనేసి మన హీరోయిన్ గురించి నిజం చెప్తా ఉంటుంది. ఈ లోపల లిల్లీ కోపం వచ్చేసి ఆ ఆంటీని కొట్టుండే ఆ ఆంటీ కూడా అనమాట నువ్వు నన్ను ఎందుకు కొడతావనేసి లిల్లీని కొడతా ఉంటుంది. ఇదంతా కనుక హీరోయిన్ అలా చూస్తూ ఉంటుంది. ఆవిడేది కనుక అక్కడి నుంచి వెళ్ళిపోయాక లిల్లీ అనమాట సారీ చెప్తా ఉండేసరికి హీరోయిన్ అంటది సో మీ ఇద్దరి మధ్య ఏమీ లేదన్న విషయం నాకు బాగా తెలుసు, కాకపోతే 3 years నుంచి మీరు ఇద్దరు చిలక గోరింకల్లాగా తిరుగుతూ ఉన్నారు కదా, సో అందరూ అలాగే అనుకుంటూ ఉంటారు కాబట్టి నేను ఇక్కడ నుంచి అది కనుక ఆఫీస్కి వస్తాను, సో ఇటువంటి మాటలు ఎదుటి వాళ్ళు కూడా మాట్లాడుకోకూడదు కదా అంటే దానికి చంగ అంటాడు బట్ నువ్వు రావచ్చు కానీ నువ్వే చైర్మన్ ఉమెన్ కింద నువ్వే ఉండాలి అంటే సరే అనేసి మన హీరోయిన్ అని ఉంటుంది. నెక్స్ట్ సీన్లో అనమాట హీరోయిన్ చంగని తిడుతూ ఉంటుంది. అదేంటి నువ్వు వచ్చేసి లిల్లీని చైర్మన్ కింద ఉండమంటున్నావు అప్పుడు మన పరిస్థితి ఏంటి అంటే దానికి చంగ అంటాడు చైర్మన్ అవ్వడం అంటే అంత ఈజీ అనుకుంటున్నావు, అక్కడ ఉన్న వాళ్ళందరూ నా మనుషులు అనేసి వీడు అంటూ ఉంటాడు అనమాట. ఆ సీన్ అలా కట్ అయ్యింది. నెక్స్ట్ సీన్లో ఇది కనుక హీరోయిన్ ఆఫీస్కి వచ్చి ఉంటుంది. సో హీరోయిన్ వాళ్ళ అంకుల్ ఉండే కదా ఆఫీస్లో, సో వాళ్ళ అంకుల్ అనమాట హీరోయిన్ కలిసేసరికి అదేంటమ్మా నేను చూసి చాలా రోజులు అయింది నీకు నయం అవ్వనందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నానంటే దానికి హీరోయిన్ అనమాట అంకుల్ 3 years అయ్యింది కాబట్టి సిచ్యువేషన్స్ అయ్యి నా చేతిలో ఉండవు, నువ్వు నాకు సపోర్ట్
సపోర్ట్ చేయాలంటే నేను సపోర్ట్ చేస్తా అనేసి అంటూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ అనమాట వీళ్ళందరూ ఇది కనుక బోర్డ్ మీటింగ్కి వచ్చి ఉంటారు. బట్ అంకులే వచ్చేసి హీరోయిన్ సైడ్ మాట్లాడతానంటాడు, కానీ వాడు అక్కడ ఉన్న వాళ్ళందరితో గొడవలు పెట్టుకుంటూ ఉంటాడు. అది చూసి ఇంకా హీరోయిన్కి ఏం అర్థం కాదు. నెక్స్ట్ సీన్ అనమాట ఇదంతా గుర్తెచ్చుకొని అనమాట ఇదంతా జరిగిందంతా మన హీరోయిన్కి అది ఇంకా బుర్ర పాడైపోయి ఫుల్గా డ్రింక్ చేసి వస్తూ ఉంటుంది. అలా వస్తున్న మన హీరోయిన్ వంక ముగ్గురు అబ్బాయిలు ఇది కనుక చూసానమాట హీరోయిన్ని ఏడిపించడం కోసం అనేసి వస్తూ ఉంటారు. అదే టైంలో అక్కడికి మన హీరో ఎంట్రీ. హీరో అయితే కనుక హీరోయిన్ వంక అలా చూస్తా అనమాట. హీరోయిన్ తీసుకొని వెళ్ళి తన కారులో ఇది కనుక కూర్చోపెడతా ఉంటాడు. అలా కూర్చోబెడుతున్న మన హీరో ఇది కనుక హీరోయిన్ వంక అలాగే చూస్తూ ఉండేసరికి హీరోయిన్ కూడా అనమాట మత్తులో హీరో వంక అలా చూస్తూ ఉంటుంది. ఇప్పుడు హీరోని చూపిస్తూ ఉంటారు. హీరో ఇది కనుక రౌడీ వాళ్ళ దగ్గరికి వచ్చి, సో మీరైతే కనుక ఏం కావాలనుకుంటున్నారో బాగా తెలుసు, ఇదిగోండి నా కార్డ్ తీసుకోండి, ఈ కార్డులో ఇది కనుక పాస్వర్డ్ కట్ ఏమీ లేదు, మీకు ఎంత మనీ కావాలో అంత మనీ వాడుకోండి అనేసి ఇస్తూ ఉంటాడు. అది చూసిన వాళ్ళది కనుక ఒరే చూసావా గురువు వచ్చేసి మనకు డబ్బులు ఇస్తాడంటే డబ్బుతో పాటు అమ్మాయిని కూడా ఇస్తాడేమో చూడండి అనేసి వీళ్ళు ఇది కనుక రాంగ్గా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా చూడు మన హీరో ఇది కనుక ఫుల్గా వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడనమాట. సో అలా ఫైట్ చేసి వాళ్ళ మీద కూర్చొని, నేను ఇందాక మీకు కార్డ్ ఇచ్చింది ఎందుకో తెలుసా, సో మీకు ఆల్రెడీ దెబ్బలు తింటారు కాబట్టి మీకు హాస్పిటల్ ఖర్చు కావాలి కదా, అందుకోసం ఈ ఖర్చుకి ఇందాక కార్డ్ ఇచ్చాను, ఫుల్గా వాడుకోండి ఓకే అనేసి మన హీరో అక్కడి నుంచి వెళ్ళి లిల్లీ దగ్గరకు వచ్చి ఉంటాడు. అక్కడే ఉండే అనమాట లిల్లీ కూడా. హీరో అనమాట లిల్లీ వంక కోపంగా చూసి ఇదంతా ఎందుకు చేస్తున్నాడు నాకు బాగా తెలుసు, ఇంకా మీద ఇది కనుక ఇలా చేయకు నువ్వు అంటే, అసలు మీరెవరు అంటే దానికి హీరో అంటాడు, నేను ఎవరు అన్నది నీకు అనవసరం, లాస్ట్ టైం నువ్వు తను చంపించడానికి ట్రై చేసావు, ఇప్పుడు కూడా తను ఏడిపించడానికి ట్రై చేస్తున్నావు, ఇంకొకసారి ఇలా చేసావు అనుకో నువ్వు అనేసి హీరోయిన్ అదే లిల్లీ చేయబట్టి అనమాట కత్తిదే వెనక పొడుస్తూ ఉంటాడు గట్టిగా. బట్ ఇంకొకసారి ఇది రిపీట్ అయిందనుకో నీ ప్రాణాలు తీస్తా అనేసి హీరో ఇది కనుక కత్తితో పొడిచింది లిల్లీ చేతిని కాదు పక్కన పొడుచుంటాడు. గురి తప్పలేదు ఈసారి, గురి తప్పేలా చేశాను అర్థమవుతుంది అనేసి అక్కడి నుంచి మన హీరో వెళ్ళిపోయి ఉంటాడు. లిల్లీ ఇది కనుక హాట్ ఆగిపోయినంత పని అయి ఉంటుంది. ఇప్పుడు హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ అనమాట కళ్ళు తిరిగి చూసేసరికి ఎప్పుడు మామూలుగా మళ్ళీ మన హీరో ఇంట్లోనే ఉండే. ఇప్పుడు హీరోని చూపిస్తూ ఉంటారు. హీరో ఇది కనుక బాడీ గార్డ్స్కి సంబంధించిన ఒక కంపెనీ ఇది కనుక నడుపుతూ ఉంటాడు. సో అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇది కనుక క్లాస్ తీసుకుంటూ ఉంటే అదే టైంలో అక్కడికి మన హీరోయిన్ వస్తూ ఉంటుంది. హీరోయిన్ చూసిన వాళ్ళందరూ ఇది కనుక మన హీరోయిన్ వంకే చూస్తూ ఉంటారనమాట, ఎవర్రా ఈ అమ్మాయి అన్నట్టుగా. ఈ లోపల హీరో ఇది కనుక వెనక్కి తిరిగి చూసేసరికి హీరోయిన్ వస్తూ ఉంటుంది. అలా మన హీరో అనమాట హీరోయిన్ చూసి కింద చూసేసరికి మన హీరోయిన్కి కింద ఫ్యాంట్ ఉంటుంది అనమాట. అది చూసిన మన హీరోయిన్ అది కనుక సిగ్గుపడతా ఉండేసరికి మన హీరో అయితే కనుక అక్కడ ఉన్న వాళ్ళందరినీ కళ్ళు మూసుకుంటారా అని గట్టిగా చెప్పుంటాడు. సో అందరూ కళ్ళు మూసుకుంటూ ఉండేసరికి మన హీరో అయితే కనుక పక్కనే అనమాట ఒక షర్ట్ ఉండే, ఆ షర్ట్ తీసుకొని అనమాట హీరోయిన్ దగ్గరికి వస్తూ ఉంటాడు. అందరూ అయితే కనుక ఏం జరుగుతుందా అని చూస్తూ ఉంటారు పక్కనిచ్చి. లోపల హీరో అయితే కనుక షర్ట్ తీసుకుని అనమాట హీరోయిన్కి కింద అంతా కప్పేసి అనమాట హీరోయిన్ ఎత్తుకొని ఇది కనుక అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే హీరోయిన్ అనమాట దింపు అని గట్టిగా అరుస్తూ ఉంటే ఇప్పుడు హీరో వాళ్ళ సెక్రటరీని చూపిస్తూ ఉంటారు. 1 or 2 1 అంటాడు, ఒరే తను వచ్చేసి మనకి కాబోయే వదిన అనుకుంటారా అంటే దానికి 2 అంటాడు, ఏమీ కాదురా మన సార్ వచ్చేసి అందరికీ బాడీ గార్డ్స్ కింద వెళ్తారు కదా, ఎవరో సెలబ్రిటీ అనుకుంటా ఆ అమ్మాయి అంటే అది ఏమీ కాదురా మన సార్ అయితే కనుక ఇంత అలాగా క్లోజ్గా ఏ అమ్మాయితోనే ఉంటారు కాబట్టి ఎందుకో నాకు అయితే కనుక ఈ అమ్మాయి వచ్చేసి మనకు కాబోయే వదిన అనుకుంటా అనేసి 1 అంటూ ఉంటాడు. దానికి 2 అంటాడు, ఏమోరా అలా అవుతే కనుక మనకి కూడా మంచిదే కదా, మన అయితే మంచిదే కదరా, మన బాస్ కూడా ఒక ఇంటివాడు అవుతాడు కదా అనేసి 2 అంటూ ఉంటాడు. ఇప్పుడు హీరో అండ్ హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరో ఇది కనుక హీరోయిన్ని లోపల తీసుకొని వచ్చి దింపేసి అనమాట ఇక్కడే ఉండు అనేసి హీరో అనమాట వాటర్ తీసుకురావడం కోసం వెళ్తూ ఉంటాడు. హీరోయిన్కి అది కనుక అప్పుడే గుర్తుకొచ్చి ఉంటుంది అనమాట లాస్ట్ టైం మన హీరో ఇది కనుక రౌడీల నుంచి తనని సేవ్ చేస్తుంటాడు అనేసి. అదంతా గుర్తెచ్చుకుని మన హీరోయిన్ అనమాట అలా చూస్తూ ఉంటే ఈ లోపల హీరో అనమాట హీరోయిన్కి వాటర్ ఇచ్చి స్లిప్పర్స్ తీసుకొచ్చాను అనమాట హీరోయిన్ని వేసుకోమని అంటూ ఉంటాడు. హీరోయిన్ కూడా అనమాట స్లిప్పర్స్ వేసుకుంటూ ఉంటే దానికి మన హీరో ఇది కనుక హీరోయిన్ వంక అలా చూస్తూ ఉంటాడు. హీరోయిన్ అనమాట థ్యాంక్ యూ లాస్ట్ నైట్ నాకు హెల్ప్ చేసినందుకు అనేసి హీరోయిన్ చెప్తూ ఉంటుంది. దానికి మన హీరో అంటాడు, ఇంకా నువ్వు థ్యాంక్ యూ చెప్తావు అనుకోలేదే, నీ ఫస్ట్ క్వశ్చన్ నా డ్రెస్ ఎవరు మార్చారు అనేసి అడుగుతావు అనుకున్నాను, బట్ నువ్వు అడగలేదేంటి అనేసి మన హీరో అంటూ ఉంటాడు. దానికి హీరోయిన్ అనమాట పర్వాలేదు నేనేం ఆ క్వశ్చన్ అడగాలనుకోవడం లేదు అనేసి మన హీరోయిన్ అనమాట ఫోర్స్ కొడతా ఉంటుంది వాటర్ తాగుతా. అది చూసిన మన హీరో దగ్గర నవ్వుకుంటూ ఉంటాడు. అలా నవ్వుకుంటా అనమాట మన హీరోయిన్ దగ్గరికంటా వచ్చి, నీకు తెలుసుకోవాలని లేదా, నీ డ్రెస్ ఎవరు చేంజ్ చేశారో అది కూడా నీకు తెలుసుకోవాలని లేదా అంటే దానికి మన హీరోయిన్ అనమాట టెన్షన్ పడితే హీరో చేతిలో నుంచి పక్కకు తప్పుకొని అనమాట, అదేం ముఖ్యమైన విషయం కాదులే కానీ ఫస్ట్ నాకు నీ దగ్గర నుంచి ఒక హెల్ప్ కావాలి, సో నువ్వు వచ్చేసి నన్ను ఆల్రెడీ 2 times కాపాడావు కాబట్టి నువ్వు వచ్చేసి చాలా మంచివాడవి అయి ఉంటావు కాబట్టి
నువ్వైతే కనుక నాకు బాడీ గార్డ్ కింద ఉంటావా, నువ్వు వచ్చేసి మా డాడీకి కూడా పర్సనల్ బాడీ గార్డ్గా ఉండి సెక్రటరీ కింద ఉన్నావు కదా, సేమ్ నాకు కూడా అలాగే ఉంటావా అంటే దానికి మన హీరో అంటాడు, అదేంటి నీకు లాస్ట్ టైం ఆఫర్ చెప్పాను కదా, సో నీ దాంట్లో నీ కంపెనీలో ఉండే షేర్స్ నాకు కావాలి అంటే దానికి హీరోయిన్ అంటది, సో నాకు వచ్చేసి ఇప్పుడు ఏ షేర్స్ లేవు, బట్ వస్తే కనుక నీకు ఖచ్చితంగా నేను ఇస్తాను అనేసి మన హీరోయిన్ అంటూ ఉంటే దానికి మన హీరో అనమాట, అదేంటి పర్టికులర్గా చెప్తేనే కదా అప్పుడు నాకు తెలిసేది, సో నువ్వు ఎంత ఇస్తావు ఏమి ఇస్తావు అని నాకు తెలియాలి కదా అనేసి మన హీరో అయితే కనుక హీరోయిన్ దగ్గరికి అంటా వచ్చానమాట మాట్లాడుతూ ఉంటాడు. మన హీరోయిన్ అయితే కనుక హీరోయిన్ చూసి అలా టెన్షన్ పడితే అలా చూస్తూ ఉండేసరికి ఈ లోపల హీరో వాళ్ళ సెక్రటరీ వన్ అన్నాడు కదా, వాడు వచ్చి అనమాట, బాస్ బాస్ మీకోసం లేడీ సెలబ్రిటీ ఉంది కదా ఆవిడ వచ్చింది అనేసి చెప్తా ఉంటాడు. ఈ లోపల లేడీ సెలబ్రిటీ అది కనుక దూసుకుంటూ వచ్చేస్తా అనమాట. హీరో వంక చూసి అదేంటి నువ్వు నా ఫోన్ కాల్స్ ఎందుకు ఎత్తడం లేదు అనేసి అంటా అనమాట. పక్కనే ఉండి హీరోయిన్ వంక చూస్తే తన డ్రెస్ చూస్తూ ఉంటుంది, అదేంటి అమ్మాయి ఏంటి నీ డ్రెస్ వేసుకుంది, మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఏంటి అనేసి ఆ సెలబ్రిటీ అడుగుతూ ఉంటుంది. ఈ లోపల 1 or 2 అయితే కనుక గదిలో ఏమవుతుంది వీళ్ళ మాటలు ఏంటి అసలు ఏంటి అనేసి వింటూ ఉంటారు. ఈ లోపల లేడీ సెలబ్రిటీ ఉంది కదా, సో తనైతే కనుక హీరోతో పాటు, సో నువ్వు అడిగిన షేర్స్ అన్ని నేను ఇస్తాను, ప్లీజ్ నువ్వు నాకు బాడీ గార్డ్గా ఉండొచ్చు కదా, 24 hours నువ్వు నాతో పాటే ఉండాలనేసి లేడీ సెలబ్రిటీ అంటూ ఉంటే 1 or 2 అయితే కనుక అసలు ఏం జరుగుతుందిరా అన్నట్టుగా వింటూ ఉంటారు. ఈ లోపల హీరో అయితే కనుక హీరోయిన్ వంక చూస్తాను బట్టి నవ్వుకుంటా, చూసావు కదా నేను అడిగితే వాళ్ళు ఆస్తి ఇచ్చేస్తానంటున్నారు, నేను అడిగిన షేర్స్ నువ్వు ఇవ్వలేవా అనేసి హీరోయిన్ అంటూ ఉండేసరికి ఆ సెలబ్రిటీ అయితే కనుక హీరో అండ్ హీరోయిన్ వంకే చూస్తూ ఉంటుంది. హీరోయిన్ అనమాట పైకి లెగిసి, నీకు నేను 8% మాత్రమే ఇవ్వగలను, అంతకు మించి నేను ఇవ్వలేను, సో దీని గురించి మనసి మన హీరోయిన్ చెప్తూ ఉంటుంది. బట్ హీరో అయితే కనుక హీరోయిన్ దగ్గరికి అంటే వచ్చనమాట, బట్ షేర్స్ కట్ట అన్ని తర్వాత మాట్లాడుకోవచ్చు, దానికి బదులుగా నాకు కొంచెం ఫస్ట్ ఒక హెల్ప్ చేస్తావా అంటే హీరోయిన్ కూడా అనమాట హూ అనేసి అని ఉంటుంది. హీరో అనమాట వెంటనే హీరోయిన్ గట్టిగా పట్టుకొని అనమాట, సో నేను ఆల్రెడీ బాడీ గార్డ్గా ఉండడానికి తనకి ఫిక్స్ అయిపోయింది, ఎందుకంటే తను వచ్చేసి నా గర్ల్ ఫ్రెండ్ అనేసి మన హీరో చెప్పుకుంటాడు. హీరోయిన్కి ఏం అర్థం కాదు, హీరో ఇంకా షాకింగ్గా చూస్తూ ఉంటే హీరో అయితే కనుక హీరోయిన్ ఫేస్ని పట్టుకొని అనమాట తన షోల్డర్ మీద ఇలాగ పడుకోబెట్టుకుని, తిను వచ్చేసి నా గర్ల్ ఫ్రెండ్, సో తిన నా గర్ల్ ఫ్రెండ్, తినకే నేను 24 hours సర్వీస్ ఇవ్వాలనేసి మన హీరో చెప్తా ఉండేసరికి ఆ మాటలు వెంటనే సెలబ్రిటీ కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ లోపల 1 or 2 అయితే కనుక మాట్లాడుకుంటూ ఉంటారు, చూసావరా ఆ మేడం ఎవరో కాదు మనకు కాబోయే వదిన రా అనేసి 1 అంటూ ఉండేసరికి 2 కూడా అవును అంటాడు. ఈ లోపల సెలబ్రిటీ రావడంతో వీళ్ళిద్దరు అయితే కనుక వీళ్ళ పొజిషన్స్ మార్చేసి ఉంటారు. హీరో అండ్ హీరోయిన్ అయితే కనుక ఇంకా అలాగే ఉండే అనమాట. నెక్స్ట్ సీన్లో అయితే కనుక మనకి చంకని చూపిస్తూ ఉంటారు. చంక అయితే కనుక ఒక వాట్సాప్లో ఒక ఫోటో వచ్చి ఉండే, ఆ ఫోటో అయితే కనుక హీరో అండ్ హీరోయిన్ వచ్చేసి క్లోజ్గా ఉన్నది. ఈ లోపల హీరో అయితే కనుక తన డ్యూటీ అయితే కనుక ఎక్కిస్తుంటాడు అనమాట. హీరోయిన్కి బాడీ గార్డ్గా ఉండేది, సో హీరోయిన్కి అయితే కనుక చాలా కేరింగ్గా అంతా చూసుకుంటూ ఉంటాడు. సో హీరోయిన్కి సీట్ బెల్ట్ పెట్టడం కానీ మొత్తం పనులు మన హీరోయే చేస్తూ ఉంటాడు అనమాట. ఇదంతా దూరం నుంచి చంక కూడా చూసానమాట, యుద్ధానికి వెళ్ళినట్టు ఒక దోమల బ్యాట్ ఉంటుంది కదా, సో ఆ మస్కిటో బ్యాట్ హీరోని దాంతో వెనక నుంచి కొడదామనేసి వెళ్ళుంటాడు, కానీ మన హీరో అనమాట చంగ తీసుకొచ్చిన బ్యాట్ తోటి చంగనే కొడతా ఉంటాడు. కావాలని చంగ ఎవరైనా మన హీరోకి తెలుసు, బట్ తెలియనట్టుగా కొడతా ఉంటాడు అనమాట. సో చంగ ఇది కనుక ఆపరన్నాకని ఆపడనమాట మన హీరో. నెక్స్ట్ సీన్లో ఇది కనుక హీరోయిన్ అంటే, అదేంటి బేబీ నువ్వు వచ్చేసి నా హస్బెండ్ అన్న బాడీ గార్డ్కి చెప్పాలి కదా అంటే, అయినా సరే ఇప్పుడు బాడీ గార్డ్ నువ్వు ఎందుకు పెట్టుకున్నావు చెప్పు అంటే, అదేంటి బేబీ నువ్వు అలా అంటున్నావు, ఆల్రెడీ నన్ను 2 times ఎవరు చంపడానికి ట్రై చేశారు, అందుకోసమే నేను తను పెట్టుకున్నా అనేసి హీరోయిన్ అంటా ఉంటే దానికి చంగ అంటాడు, అదేంటి బేబీ ఈ విషయం నాకు ముందే చెప్తే కనుక నేను ఒక మంచి బాడీ గార్డ్ని చూసి నీకు పెడదాను కదా, ఎందుకు నువ్వు నాకు చెప్పలేదంటే, అంటే నువ్వు వచ్చేసి నీ వర్క్లో నువ్వు బిజీగా ఉన్నావు కదా బేబీ, అందుకోసమే నీకు నేను చెప్పలే అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. సో వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే దూరం నుంచి మన హీరో అలా చూస్తూ ఉంటాడు అనమాట. ఆ సీన్ అలా కట్ అయ్యింది. నెక్స్ట్ సీన్లో అయితే కనుక చంగ అయితే కనుక ఇంటికి వచ్చానమాట, లిల్లీని గట్టి కొట్టుంటాడు, ఇదంతా చేసింది నీవే, నువ్వు వచ్చేసి నాకు ఆ ఫోటో ఎందుకు పెట్టావే, అయినా సరే ఇప్పుడు నువ్వు అలా రౌడీలు పంపించేసి లిల్లీని చంపబోయావు కాబట్టి లిల్లీని వచ్చేసి బాడీ గార్డ్ని పెట్టుకుంది, లిన్ పక్కన వాడు ఉన్నంతకాలం లిల్లీని ఇప్పుడు మనం ఏం చేయలేము, నీ వల్లే లిన్ అయితే కనుక బాడీ గార్డ్ కింద వాడిని పెట్టుకుంది, వాడు వచ్చేసి చాలామందిని చంపాడు, ఎందుకంటే వాడు వచ్చేసి 2 years పాటు మిలిటరీ సర్వీస్ చేశాడు, దాని తర్వాత మా మామ దగ్గర వర్క్ చేస్తూ ఉంటాడు, తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏంటన్నది తెలియదు నాకు, సో ఇదంతా నీ వల్ల జరిగింది, సో ఇదంతా నీ తప్పే అనేసి చంగ అయితే కనుక లిల్లీని తిడతా ఉంటాడు. ఆ సీన్ అలా కట్ అయ్యిండే. నెక్స్ట్ సీన్లో అయితే కనుక హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ వచ్చేసి అనమాట ఆఫీస్కి వస్తూ ఉంటుంది. హీరోయిన్కి బాడీ గార్డ్గా మన హీరో కూడా అనమాట రాయల్గా నడుచుకుంటూ వస్తూ ఉంటారు. ఈ లోపల వీళ్ళిద్దరికి వెల్కమ్ చెప్తా అనమాట.
చంగ్ వచ్చి ఉంటాడు లిల్లీని. చంగ్ అయితే కనుక బాడీ గార్డ్ బంక్ చూసి నిన్న జరిగిన దానికి సారీ అనేసి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటాడు. తను ఇంట్రడ్యూస్ చేసుకొని మన హీరో కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి ఉంటాడు. చంగ్ అయితే కనుక మన హీరో చేతిని గట్టిగా నలుపుతూ ఉండేసరికి మన హీరో కూడా అనమాట ఇంకా గట్టిగా నలుపుతూ ఉంటాడు. ఇంకా చంగ్ చెయ్యి అయితే కనుక పచ్చడైపోయి ఉంటుంది. వెంటనే చెయ్యిని అయితే కనుక విడిపించేసుకుని వెనక పెట్టుకుని అబ్బా అనేసి అంటూ ఉంటాడు అనమాట. హీరోయిన్ అయితే కనుక సరే అయితే బోర్డ్ మీటింగ్కి అందరూ రెడీగా ఉన్నారంటే చంగ్ అంటాడు, బట్ నువ్వేరా తినొచ్చేసి నీ బాడీ గార్డ్ కాబట్టి లోపలికి ఎంట్రీ లేదు అని. కానీ మన హీరో అయితే కనుక అక్కడే ఉండిపోయి ఉంటాడు. హీరోయిన్ చెప్పు ఉంటుంది బయటే ఉండు అనేసి. ఇంకా మన హీరో బయటే ఉండిపోయి ఉంటాడు. సో వీళ్ళందరూ అయితే కనుక బోర్డ్ మీటింగ్కి అయితే కనుక లోపలికి వెళ్ళి ఉంటారు. ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ అంకుల్ని అయితే కనుక చూపిస్తూ ఉంటారు. ఆయన అయితే కనుక మన కంపెనీ వచ్చేసి పలానా కంపెనీతో కొలాబరేట్ అవుతే కనుక మనకు చాలా మంచిది, మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి అనేసి ఆయన చెప్తా ఉంటే ఇంక హీరోయిన్ అనమాట చాలా కోపంగా పైకి లెగేసి అనమాట, ఏంటి మనకు బెనిఫిట్స్ ఉంటాయి, ఆ కంపెనీ వల్ల మనకి ఎన్ని నష్టాలు వస్తాయో అనేసి మన హీరోయిన్ చెప్తా ఉంటుంది. సో ఇది ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అంతా ఆల్రెడీ మన హీరో చెప్పుంటాడు అనమాట. సో అదంతా మన హీరోయిన్కి చెప్పేసరికి మన హీరోయిన్ అదే విషయము ఇక్కడ బోర్డ్ మీటింగ్లో చెప్తా ఉంటుంది. సో ఇటువంటి చెత్త ప్రపోజల్ అన్నీ ఎవరు తీసుకొస్తున్నారు ఇక్కడికి, అంకుల్ మీకు ఎంత సర్వీస్ ఉంది కదా, ఎక్స్పీరియన్స్ ఉంది కదా, మీరు ఎందుకు ఇటువంటి డీల్స్ తీసుకొచ్చారు అనేసి వాళ్ళ అంకుల్ తిడతా ఉండేసరికి వాళ్ళ అంకుల్ అనమాట, లేదమ్మా ఇదంతా నాది కాదు, చంగే చెప్పాడు నాకు ఈ డీలు, చంగకు అనమాట లిల్లీ తీసుకొని వచ్చి చెప్పిందంటే డీలు అంటే దానికి హీరోయిన్ అనమాట, సరే అది డీల్ అంతా తీసుకొచ్చింది లిల్లీ కాబట్టి లిల్లీని అది కనుక నేను డిస్మిస్ చేసేస్తున్నాం అనేసి కానీ హీరోయిన్ చెప్పుంటుంది అనమాట. ఈ లోపల చంగ అయితే కనుక లిల్లీ దగ్గరికి వచ్చానమాట. లిల్లీకి విషయం చెప్పానమాట, నువ్వైతే కనుక బాధపడుకో నేను ఉన్నాను కదా, సో ఇదంతా చేసింది లిన్నే, అయినా సరే నీ బాధ అంతా పోవడానికి మనమైతే కనుక ఒక మంచి ప్లేస్కి వెళ్ళి టూర్కి వెళ్దామనేసి వీడైతే కనుక లిల్లీని బుజ్జగిస్తూ ఉంటాడు. ఈ లోపల అటు నుంచి హీరోయిన్ రావడం గమనించిన చంగ అయితే కనుక మళ్ళీ వెంటనే లిల్లీని అది గట్టి కొట్టుంటాడు అనమాట. వెంటనే మన హీరోయిన్ అనమాట లిల్లీ దగ్గరికి వచ్చి, అదేంటి చంగ నువ్వేంటి ఇదంతా చేస్తున్నావు అంటే, చూడు వచ్చేసి ఆ ప్రపోజల్ తీసుకురావడం వల్ల మన కంపెనీకి ఎంత నష్టం రావాలి అనేసి వీడైతే కనుక నటించేస్తూ ఉంటాడు. హీరోయిన్ అంటది, సారీ లిల్లీ డెసిషన్ తీసుకుంది బోర్డ్ మెంబర్స్, సో అందుకోసమే నేను డిస్మిస్ చేయాల్సి వచ్చింది, సో నువ్వేమీ అనుకోవద్దు, సో మన ఇద్దరం వచ్చేసి ఎప్పటికీ ఫ్రెండ్సే కదా అంటే లిల్లీ కూడా అనమాట ఫ్రెండ్స్ అంటే సరే అయితే నాకు హగ్ ఇవ్వనేసి హీరోయిన్ అనగానే సో తనైతే కనుక హగ్ ఇస్తూ ఉంటుంది అనమాట. హీరోయిన్ అనమాట అక్కడి నుంచి అలా వెళ్తూ ఉండేసరికి ఇంకా లిల్లీ దీని కోపం భరించలేక తనది కనుక చాలా గట్టిగా అరుద్దాం అనుకుంటా ఉంటుంది. లోపల చంగ అయితే కనుక పెడతా ఉంటాడు అరవకనేసి. నెక్స్ట్ సీన్లో అయితే కనుక హీరోయిన్ వాళ్ళ అంకుల్ ఉన్నాడు కదా, ఆయన అయితే కనుక హీరోయిన్ని కంపెనీకి మెయిన్ చైర్మన్ ఉమెన్ కింద చేసేసి ఉంటాడనమాట. సో మొత్తం కంపెనీకి సంబంధించిన హక్కులన్నీ మన హీరోయిన్ చేతిలోకి వచ్చేస్తుంటాయి. సో అలా మన హీరోయిన్ అయితే కనుక హీరో వంక చూస్తూ ఉండేసరికి హీరో కూడా అనమాట హీరోయిన్ వంక అలా చూస్తూ ఉంటాడనమాట. ఆ సీన్ అలా కట్ అయ్యి ఉండే. నెక్స్ట్ సీన్లో అయితే కనుక చంగ అయితే కనుక లిల్లీ అండ్ చంగ అయితే కనుక టైం అంతా స్పెండ్ చేస్తూ ఉంటారు. లిల్లీ అనమాట ఇప్పుడు మన పొజిషన్స్ ఏంటి బేబీ అంటే దానికి చంగ అంటాడు, సో పవర్ అయితే కనుక మళ్ళీ మన చేతిలోకి రప్పించుకోవాలి, సో నువ్వేం కంగారు పడుకు నేను ఉన్నాను కదా అనేసి చంగ అంటూ ఉంటాడు. ఈ లోపల అదే టైంకి హీరోయిన్ ఫోన్ చేస్తూ ఉండేసరికి చంగ అనమాట ఫోన్ లిఫ్ట్ చేసి, అదేంటి బేబీ ఇప్పుడేంటి ఈ టైంలో ఫోన్ చేస్తావంటే, అదేమీ లేదు బేబీ నువ్వు ఎక్కడున్నావో తెలుసుకుందామని చేశాను, సో ఎక్కడ ఉన్నావు ఏం చేస్తున్నావు తిన్నావా, సో ఎవరైనా పక్కన అమ్మాయి ఉంది ఏంటంటే, అదేంటి బేబీ అమ్మాయి అంటున్నావు అనేసి వీడే కనుక షాకింగ్గా పైకి లేసి అనమాట పక్కన ఉన్న లిల్లీని గంటేసి ఉంటాడు. లిల్లీ అదే కింద పడిపోయి అమ్మా అనగానే, అదేంటి పక్కన అమ్మాయి వాయిస్ అనిపిస్తుంది ఎవరో లేరన్నావు అంటే, ఏమీ లేదు సో బయట వాళ్ళు ఎవరు అనేసి అంటే, ఓ నా నార్మల్గానే చేశానులే అనేసి హీరోయిన్ అది కనుక ఫోన్ కట్ చేస్తుండడంతో లిల్లీ అది కనుక వాడిని కొడతా ఉంటుంది. ఆ సీన్ అలా కట్ అయి ఉండే. నెక్స్ట్ సీన్లో అది కనుక హీరోయిన్ దగ్గరికి హీరో అనమాట వచ్చి, సో మీ ప్రొటెక్షన్ కోసం అది కనుక మీకు నేను ఒక బ్రాస్లెట్ ఇస్తున్నా అనేసి దానికి అది కనుక ఒకటి చేతికి పెట్టుకుంటే బ్రాస్లెట్ ఇచ్చి ఉంటాడు. ఇదేందుకు ఇప్పుడు అనేసి హీరోయిన్ అడగ దానికి హీరో అంటాడు, సో ఎటువంటి పరిస్థితుల్లో మీరు ప్రమాదంలో ఉన్నారనుకోండి, సో దీనివల్ల నాకు అది కనుక సిగ్నల్స్ వస్తాయి, సో దానివల్ల నేనైతే కనుక మీరు ఉన్న ప్లేస్కి వచ్చి మిమ్మల్ని అది కనుక కాపాడగలను, సో ఇదైతే కనుక మీ చేతికి ఉండటం మంచిది అనేసి హీరోయిన్ చేతికి అది కనుక అది పెట్టుంటాడు అనమాట. సో అది ఒక బటన్ అనమాట, ప్రెస్ చేస్తే వెంటనే మన హీరోకి మెసేజ్ వెళ్ళిపోద్ది. సో అది చూసిన మన హీరోయిన్ అది కనుక థ్యాంక్ యూ సో మచ్ నువ్వు ఉన్నావు కాబట్టి నన్ను చాలా కేరింగ్గా చూసుకుంటున్నావు, థ్యాంక్ యూ సో మచ్ అనేసి మన హీరో అంక చూస్తూ చెప్తా ఉంటుంది అనమాట. నెక్స్ట్ సీన్లో ఇది కనుక హీరో ఇది కనుక బాగా చేస్తూ ఉంటాడు అనమాట. తను ఇది కనుక అలా స్నానం చేస్తూ ఉండేసరికి హీరోయిన్ ఇది కనుక కింద ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటుంది. అలా హీరోయిన్ ఇది కనుక ఎక్సర్సైజ్ చేస్తా అనమాట. బై మిస్టేక్ ఇది కనుక కాల్ జారి కింద పడిపోయి ఉంటుంది. వెంటనే మన హీరోకి అది కనుక సౌండ్ వినిపించుంటుంది అనమాట. సో సౌండ్ వినిపించి ఇదేంటి ఏమైంది అనేసి పరిగెట్టుకుంటా అనమాట కిందకు వస్తూ ఉంటాడు. అలా వచ్చిన మన హీరో ఇది కనుక హీరోయిన్ పట్టుకొని సో తను అది కనుక పైకి లేపుదాం అనుకుంటాడు. బట్ హీరోయిన్ ఇది కనుక లేదు నేను లెగిసిపోతాను అనేసి హీరోయిన్ అనమాట పైకి లెగిస్తా అనమాట. బై మిస్టేక్గా కింద పడిపోతూ ఉండేసరికి వెంటనే మన హీరో ఇది కనుక హీరోయిన్ పట్టుకుంటూ ఉంటాడు. వీళ్ళిద్దరు అనమాట ఒకరి కళ్ళల్లోకి ఒకరు అలా చూసుకుంటూ ఉంటారు. అండ్ ఇక్కడితో ఈ పాట అయిపోయింది. సో డ్రామా ఎలా ఉన్నదన్న కామెంట్ చేయండి ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే బాయ్.